బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న మజాకా మూవీ ఈవెంట్ లోని డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడిన మాటలు చాలా దుమారం రేపుతున్నాయి. అయితే మహిళలని ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి కూడా ఈ రోజు చాలా వరకు ప్రశ్నిస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే హీరోయిన్లకి సంబంధించి సైజులు పెంచాలి, అలా అయితేనే హీరోయిన్ ఆఫర్స్ వస్తాయి, స్క్రీన్ మీద కనబడడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కరెక్టేనా? నిజంగా టాలీవుడ్ హీరోయిన్లకి ఏ మాత్రం కూడా వాల్యూ లేకుండా పోతోంది అని అయితే చాలా మంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ అంశుని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు కేవలం అంశుకైనా లేకపోతే రిమైనింగ్ హీరోయిన్స్ అందరినీ కూడా ఆయన ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారా అన్న విధంగా కూడా నిజంగా చాలా వరకు దుమారం రేపుతుందనే చెప్పాలి. అయితే టాలీవుడ్ లోని ఈ విధమైన విమర్శలు చేస్తున్నప్పటికీ ఎందుకని ఎవరు కూడా స్పందించడం లేదు? ఒక మహిళని ఈ విధంగా అందరి ముందు అటు మీడియా కావచ్చు, లేకపోతే ఈవెంట్ కి హాజరైన టీమ్ యూనిట్ కావచ్చు, ప్రతి ఒక్కరి ముందు ఈ విధంగా అమ్మాయిల యొక్క బాడీ షేమింగ్ గురించి అలాగే బాడీ పార్ట్స్ గురించి మాట్లాడడం పైన ఎవరు కూడా ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు అని కూడా మహిళలు ఇవాళ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే మరొకసారి చూద్దాం ఆయన అసలు నిన్న మజాకా ఈవెంట్ లో ఎటువంటి మాటలు మాట్లాడారు అన్నది తెలుసుకుందాం. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. రైట్. అయితే నిజంగా త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు నిజంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఒక విధంగా అమ్మాయిల్ని ఈ బాడీ షేమింగ్ కావచ్చు, ఈ విధంగా పర్సనల్ అటాక్ చేయడం అనుకోవచ్చు ఈ మాటలన్నీ కూడా. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ గణేష్, చెప్పండి అసలు త్రినాథరావు చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అండ్ ఇప్పటి వరకు కూడా ఇలా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే అంటే సైజులు పెంచాలి, మంచిగా ఉండాలి, షేపులు బాగుండాలి అని చెప్పి చేస్తున్న ఈ యొక్క వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అండ్ టాలీవుడ్ అంతా కూడా ఎందుకని ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఎందుకని స్పందించడం లేదంటే ఏం చెప్తారు గణేష్ గారు? ముందుగా మనం త్రినాథ మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకుంటే కనీసం మాట్లాడడానికి కాదు, వినడానికి కూడా చాలా వరకు జిగుప్సాకరంగా, అంటే ఒక ఆడపిల్లని హీరోయిన్ గా వస్తున్న వాళ్ళని కావచ్చు, లేకపోతే మిగతా యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందనేది చూస్తే అంటే ఎంత కింది స్థాయిలో చూస్తున్నారు అనేది మనం త్రినాథ్ వ్యాఖ్యలు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన ఇప్పటికీ పెద్ద యుద్ధం జరుగుతుంది. అటు కేరళ ప్రభుత్వం అయితే దీనిపైన జస్టిస్ హేమా కమిషన్ వేశారు. హేమా కమిషన్ తర్వాత ఆడపిల్లలను ఏ విధంగా చూడాలి, వాళ్ళ దైనందిక జీవితంలో యాక్టర్స్ నటిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వృత్తిలో వస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఏ విధంగా చూడాలనేది
అంటే వాళ్ళ పనిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రవర్తించాలని దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కుదిపింది. ఎందుకంటే ఈ కాస్టింగ్ కౌచ్ వచ్చిన తర్వాత అంటే నీకు ఈ అవకాశాలు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకేమిస్తావు అనేది ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా చాలా సింపుల్ గా చెప్తున్న మాటలు పెద్ద దుమారం రేపాయి. ఎంత నీచమైనదో మనకి చాటి చెప్పాయి. దీనిపైన ఒక చర్చ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోన ప్రధానంగా మనం తీసుకోవాల్సింది వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, ఆడపిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారు, ఆడపిల్లల్ని ఎంత ఆట వస్తువులా చూస్తున్నారు, వీళ్ళ కోసం ఏ ఒక్క మాట మాట్లాడాలన్నా అంత సునాయాసంగా మాట్లాడుతున్నారు అనేది మనం ఇప్పుడు డైరెక్టర్ త్రినాథ్ తీరును బట్టి మనం చూస్తుంటే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఒక వేదికలో అంటే మజాకా సినిమా ఫంక్షన్ లో వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వీళ్ళు 10 మంది చూస్తున్న ఒక ఆడియో ఫంక్షన్, దాని దగ్గర కెమెరాలు ఉన్నాయి, మరోవైపు అది బయట టెలికాస్ట్ అవుతుంది, చాలా మంది చూస్తారు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత లక్షల మందిలో దీన్ని విస్తృతంగా వెళ్తుంది అనేది మనం అంత బహిరంగంగా జరుగుతున్న చర్చలో కూడా డైరెక్టర్ త్రినాథ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నారని మనం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వీళ్ళు బహిరంగంగానే ఈ విధంగా ఉంటే 4 గోడల మధ్య ఏ విధంగా ఉంటున్నారు అనేది త్రినాథ్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఒక బహిరంగంగా ఎప్పుడో యాక్ట్ చేసిన సినిమాలో ఆ టైంలో ఎలా ఉండేది ఆ హీరోయిన్, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అనేది, ఆమె శరీర సౌష్యాన్ని కావచ్చు, ఆమె అంగాంగాన్ని వర్ణించేలాగా మరోవైపు ఆమె ఎలా ఉండాలనేది చెప్పే తీరును చూస్తుంటే చాలా జిగుప్సాకరంగా ఉంది. దీన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అయితే దీన్ని సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వరకు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని చూస్తుంటే చాలా వరకు వీళ్ళకి అనుగుణంగా నాటుకుపోయిన ఒక సాధారణ విషయంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చాలా వరకు బయటికి కనిపించారు, కానీ 4 గోడల మధ్య విత్ ఇన్ వాల్స్ లో వీళ్ళు ఇలాగే ఉంటారా, లేకపోతే బయటికి వచ్చిన తర్వాత దీన్ని సినిమా ఇండస్ట్రీలో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదని అనుకుంటున్నారని మనం దాన్ని పరిగణించాలి. ఎందుకంటే ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన తర్వాత దాన్ని గతంలో కూడా చాలా మంది హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు ఈ విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో తీవ్ర నిరసనలు వ్యక్తమైంది, కొందరైతే క్షమాపణలు చెప్పారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది ఆడపిల్లలు వాళ్ళు సినిమాకి తగ్గట్టుగా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు, మిగతా ప్రొఫెషన్స్ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అందులోని వ్యాఖ్యలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ పైన ఉండే భావం కావచ్చు, లేకపోతే ఇలాంటి త్రినాథ్ లాంటి డైరెక్టర్లు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఎందుకంటే ఆ కుటుంబాలు దానికి దగ్గరగా తీసుకెళ్లడం లేదు. చాలా మంది హీరోయిన్స్ అంటే హీరోలుగా ఉండేవాళ్ళు సైతం తమ కుమార్తెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి వెనకాల చేస్తున్నారు, కేవలం హీరోలుగా ఉండే కొడుకులు మాత్రమే పరిచయం చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ పైన ఉండే ఒక భావం అనేది పూర్తిగా స్పష్టమవుతుంది. కానీ ఎందుకు ఇండస్ట్రీ బయటికి రావడం లేదు? మనకి కేరళలో జరిగిన హేమ కమిషన్ తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ స్పందిస్తుందని అందరూ ఆశించారు, కానీ ఎక్కడ కూడా ఇక్కడ జరిగిన నివేదిక కూడా బయటికి తీసుకురాలిన పరిస్థితుంది. మా కావచ్చు, ఇందులో మా అసోసియేషన్ పాత్ర చెందిదే, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఎందుకు ముందుకు రాలిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఝాన్సీ లాంటి వాళ్ళకి వచ్చిన ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కూడా అంటే జానీ మాస్టర్ విషయంలో కావచ్చు, ఇలాంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా కొంతవరకు ప్రయాణం చేసినా దీన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు అనేది మనకు అర్థం అవుతుంది. దీనివల్ల ఇలాంటి త్రినాథ్ లాంటి వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, తేలిగ్గా మాట్లాడగలుగుతున్నారు. మనం డైరెక్టర్ కోసం ఒకసారి తీసుకుంటే చిన్న డైరెక్టర్ కాదు, చాలా వరకు ఇప్పటికే దాదాపు 10 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ సీనియర్ గానే తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వచ్చిన ప్రీతమా నివసన కుసుమ సినిమా కావచ్చు, లేకపోతే మేము వయసుకు వచ్చిన సినిమా కావచ్చు, లేకపోతే నువ్వేలా నేనేలా కావచ్చు, సినిమా చూపిస్తాం లాంటి హిట్ సినిమా కావచ్చు, నేను లోకల్ లాంటి నాని లాంటి టాప్ హీరోతో తీసిన సినిమా కావచ్చు, ఇలాగా ఇంతకు ముందు ఈ మజాకా సినిమాకు ముందు ధమాకా సినిమా తీశారు. ఇలాగ అనేక సినిమా తీసిన సీనియర్ డైరెక్టర్. ఈ సీనియర్ డైరెక్టర్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకి ఉన్నారు. ఇంత సీనియర్ గా ఉండే వ్యక్తి ఒక బహిరంగ వేదిక మీద ఈ విధంగా హీరోయిన్ కోసం కామెంట్ చేయడం అనేది, ఆవిడ కూడా ఒక చిన్న హీరోయిన్ కాదు, గతంలో కూడా చాలా సినిమాలు చేసిన హీరోయిన్, సీనియర్ హీరోయిన్ కాబట్టి ఆవిడ పైన చేస్తున్న ఈ కామెంట్స్ చూస్తుంటే నిజంగా ఇలాంటి డైరెక్టర్ పైన తీవ్రంగా బహిరంగ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.